సునీత విలియమ్స్ సెకండ్ ఇండియన్ ఆరిజిన్. బోయింగ్ తయారు చేసిన ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇద్దరు వ్యక్తుల్ని పంపించారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 2024 జూన్ 5న ఈ ఇద్దరు స్పేస్ క్రాఫ్ట్ ని ఎక్కారు. ఫస్ట్ టైం బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళింది. వాళ్ళు వెళ్ళాలనుకుని 8 రోజుల మిషన్. 8 రోజులు వెళ్ళి స్టార్ లైనర్ ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు వెళ్ళి వీళ్ళు అక్కడ దిగి 8 రోజులు ఉండి వెనక్కి వచ్చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఏం జరిగింది అంటే, ఏదైతే రిటర్న్ స్టార్ లైనర్ ఉంటుందో దాంట్లో హీలియం లీక్ జరగడం వల్ల స్పేస్ క్రాఫ్ట్ ఖరాబ్ అయింది. కాబట్టి వాళ్ళు వెనక్కి రాలేదు. రిస్క్ తీసుకొని వెనక్కి రావచ్చు, కానీ 2003లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన ఇండియన్ ఆరిజిన్ కల్పన చావ్లా గారు ఇలానే ఒక 6 మందితో స్పేస్ ఎక్స్పెడిషన్కి వెళ్తే అక్కడ కూడా ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందో అక్కడ ఫోమ్ ఇన్సులేషన్ జరిగింది. ఏముంది, చిన్నదే కదా, వెనక్కి వచ్చేస్తారులే, వెనక్కి వచ్చినాక రిపేర్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. వెనక్కి రండి అని చెప్పారు. కానీ వెనక్కి వచ్చేటప్పుడు హీట్ని తట్టుకోలేక స్పేస్ క్రాఫ్ట్ సెకండ్స్లో పేలిపోయింది. ఇది ఖచ్చితంగా నాసా కేర్లెస్నెస్ అని ప్రపంచమంతా మాట్లాడింది. అలాంటి నింద నాసాకి వద్దు అని, స్టార్ లైనర్ పని చేయట్లేదా, రిపేర్ చేయడానికి చూడండి, అది కంప్లీట్గా సెట్ అయ్యేదాకా వెనక్కి రాకండి అని చెప్పాడు. అది 8 రోజులు కాస్త 9 నెలల 11 రోజులు అయింది. వాళ్ళు 9 నెలలు తినకుండా తాగకుండా ఎలా ఉన్నారు అని అనుకుంటున్నారా? వాళ్ళకి తాగడానికి నీళ్లు ఉండవు కదా. వాళ్ళు ఏదైతే యూరినేట్ చేస్తారో దానిని ఫిల్టరేట్ చేసి తాగే నీళ్ళలా మార్చే టెక్నాలజీ ISSలో ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైతే నీళ్లు తాగుతున్నారో అది వాళ్ళు యూరినేట్ చేసిన నీళ్ళే. ఎలోన్ మస్క్ డిహైడ్రేట్ ఆహారాన్ని 3 నెలలకి సరిపడే ఆహారాన్ని పంపించారు. Drinks, meats, eggs, vegetables, bread, snacks. So we have all this type of food. Some of it is dehydrated, and so we have to hydrate it. ఆ డ్రాగన్ కార్గో క్యాప్సూల్ ఉంది కదా, అది ఫుడ్ పెట్టి తీసుకొచ్చింది. అక్కడ నీళ్లు ఎక్కువ ఉండవు కనుక వాళ్ళు స్నానానికి బదులుగా తడి బట్టతో వంటిని శుభ్రపరుచుకుంటారు. ఈ రోజు మార్చి 19 తెల్లవారు 3:27 ఎటువంటి ఆటంకాలు లేకుండా భూమిపై చేరారు. గంటకు 116 మైళ్ళ వేగంతో 4 పారాషూట్ల సహాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా దిగాయి. భూమిపై సురక్షితంగా దిగిన తర్వాత సునీత విలియమ్స్ అందరికీ హాయ్ చెప్పింది. తర్వాత హెలికాప్టర్ సహాయంతో వారు ఆర్గాన్ గుళికాలను తెరిచారు మరియు లోపల నుండి గుళికాలను బయటకు తెచ్చింది. ముందుగా నికేగర్ మరియు గోర్పునోవులు, వారి తర్వాత సునీత విలియమ్స్ మరియు విల్మోర్ బయటకు వచ్చారు. వాళ్ళు స్ట్రెచర్ ఎక్కి దాని లోపలికి తీసుకెళ్లారు. వారు దానిని హ్యూస్టన్ లోకి జాన్సన్ స్పేస్ సెంటర్ కు తీసుకెళ్లారు మరియు వైద్య పరీక్షలు నిర్వహించారు.